మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు గౌరవ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మన సత్తెనపల్లిలో న్యాయమూర్తులందరూ, అదేవిధంగా బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి అడ్వకేట్స్, కోర్టు స్టాఫ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ హెల్మెట్ మీద టూ వీలర్స్ ఎవరైతే రైడ్ చేస్తున్నారో వాళ్ళు, క్లీన్ రైడర్ కూడా, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో మన రాష్ట్ర హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఇది ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, అదేవిధంగా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీస్ ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా అవగాహన కార్యక్రమం ఏర్పరిచింది. మనం ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయాడంటే హెల్మెట్ పెట్టుకోకుండా ఏదైనా హెడ్ ఇంజరీ అయితే, బాడీలో ఎక్కడైనా ఇంజరీ అయితే పర్వాలేదు, కానీ హెడ్ జరిగిందంటే బ్రతకడం అనేది కష్టం. ఇన్ కేస్ ఆ వ్యక్తి చనిపోతే ఆ ఒక్కతంతో సరిపోదు, ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడిపోతుంది. ఇంటి యజమాని ఎప్పుడైతే లేకపోతాడో కుటుంబం మొత్తం కూడా అనాథల కింద మారాల్సి వస్తుంది. కాబట్టి హెల్మెట్ యొక్క ఉపయోగాలు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈరోజు 2 km వరకు మేము వాక్ చేశాము. ఇదే విధంగా మీ మీడియా ద్వారా మీరు కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. అందు నిమిత్తం మా మండల్ లీగల్ సర్వీసెస్ కంపెనీ నుంచి మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మీ మీడియా ద్వారా ప్రజల్లో ఇంకా ఎక్కువగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. ముందుగా పార్టికల్ మిత్రులు మరియు సబ్జెక్ట్ గారికి, పీడిఎం గారికి, సెక్రటరీ గారికి అందరూ కూడా సర్వోత్తర న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈరోజు హెల్మెట్ మీద అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి బండి నడపాల్సి వస్తుంది. తర్వాత హెల్మెట్ లేకపోతే ప్రమాదకరం ఎలా జరుగుతుంది అనేది ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు బాగా సక్సెస్ అయిందని ప్రజలు అవగాహన కలిగింది. ఈ అవకాశం కల్పించిన సబ్జెక్ట్ గారి అందరికి కూడా చాలా కృతజ్ఞతలు. సత్తెనపల్లి పట్టణంలో జరిగినటువంటి ర్యాలీకి న్యాయస్థానం జడ్జి గారు మరియు న్యాయమూర్తులు, న్యాయవాదులు, స్టూడెంట్స్, పోలీసు వారు, రవాణా శాఖ తరఫున ర్యాలీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా జనాభాను కోరేది ఏంటంటే హెల్మెట్ పెట్టుకొని మాత్రమే టూ వీలర్ రైడ్ చేయాలి. హెల్మెట్ డ్రైవ్ చేసేవాళ్ళు కాదు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకుంటే మీకు, మీ కుటుంబానికి చాలా క్షేమంగా ఉంటుంది. మీ ఒక యజమాని కన్నా చనిపోతే అది ఎంత ప్రమాదమో, మీ ఊర్లో ఏదైనా జరిగిన సంఘటనలో వాళ్ళ కుటుంబం ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి రైడ్ చేస్తున్నా కూర్చున్నాం. దీంట్లో ముఖ్యంగా 35 సంవత్సరాల్లో యూత్ ఎక్కువ చనిపోతున్నారు. హెడ్ ఇంజ్యూరీ అయ్యే హెల్మెట్ లేని కారణంగానే. మన దేశ భవిష్యత్తు మొత్తం యువత మీద ఆధారపడి ఉంటుంది. యువత ఎక్కువ చనిపోతున్నారు. కాబట్టి ఈ చిన్న జాగ్రత్త తీసుకొని బండి కొనుక్కుంటున్నాం, దాంతో హెల్మెట్ కూడా ఇస్తున్నారు, కానీ హెల్మెట్ ఇంట్లో పెట్టుకోవడం లేకపోతే పక్కన పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు వల్ల చాలా యూత్ చనిపోతున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్కి నేను కోరేది ఒకటే, హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. ఎందుకంటే మీ మీద మీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని మిమ్మల్ని ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. మీరు పెద్దవాళ్ళే ప్రయోజకులై వాళ్ళని సుఖపెడతారని వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు చిన్న తప్పు చేస్తే వాళ్ళ జీవితాంతం మనతో బోధన గురయ్యి చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్స్ని కోరుకునేది హెల్మెట్ ధరించి మాత్రమే టూ వీలర్ రైడ్ చేస్తుందో కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇప్పుడు ట్రాఫిక్ అవేర్నెస్ అనేది చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలి. మేము ఫైన్స్ వేయడం వల్ల కాదు, మీకు మీరుగా మీడియా ద్వారా మేము అవేర్నెస్ కల్పించాము. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవాలి. ఇప్పుడు హెల్మెట్ ధరించకపోతే ఒక యజమానికే నష్టం కాదు, యజమాని వల్ల అతను చనిపోతే అతని ఫ్యామిలీకి కూడా చాలా తీరని లోటు కలుగుతుంది. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం వల్ల దాదాపు 2000 నుంచి 10,000 రూపాయల వరకు ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు అవగాహన కలిగి, మీకు మీరుగా, మేము చెప్పడం కాదు, మీకు మీరుగా అవగాహన కలిగి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి సెల్ ఫోన్ డ్రైవింగ్ మాత్రం చేయవద్దు.